మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా కలలన్నిటిలో సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నీ స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున ఉపవాస ప్రార్థన కోరిక మూడో దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో ఉన్న బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. ఉపవాసము ప్రార్థన వారి జీవితంలో గొప్ప విడుదల కల్పించే తీరుగా దేవుడు సహాయపరిచే తీరుగా ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు అధికముగా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థనతో గడపగలిగి తీరితే నీ మీద పట్టి వ్యాపారించి తీర్చిన కొన్ని శక్తులను చేసి తీరుచు, వాటిలో నుంచి నీవు విడుదల పొంది తీరొచ్చు. ఆహారము నీ శరీరానికి చేసి తీరొచ్చు, ఆహారం నీ శరీరానికి బలహీనపరిచి తీరొచ్చు, దాని ఉపవాసం నీ శరీరానికి బలపరిచి తీరొచ్చు. ఈ కాల తరగతిలో దేవుని యొక్క బిడ్డలు దేవునికి అధికంగా ప్రేమించుచున్నారని తెలిసి దేవుని యొక్క సన్నిధిలో నీ ఆత్మీయ స్థితిగతి కొరకు దేవుని యొక్క సన్నిధిలో అన్నపానాలు మానేసుకొని దేవుని యొక్క శబ్దం విని తీరుటకు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకు తీరాలి. ఈ ఒకటిలో ఒక విషయం తెలుసుకు తీరాలి. ఆహారం తింటూ వచ్చుచున్న జనానికి ఆహారం తినకుండా కొందరు కొని అందించి తీరాలి. ఈ క్రమంలో అధిక శాతం మంది దేవుని యొక్క బిడ్డలు తిని 366 రోజులు తిని వాటిని వారు సుఖం చెందిన మనుషులకు వాక్య పరిచయం చేసినప్పుడు వారికి అది చేసి తీరదు, దొరికి తీరదు. అట్లాంటి ప్రజలకి ఏం చేసి తీరాలి? అన్నపానాలు మానేసుకు తీరి వారికి ఏం చేసి తీరాలి? ఉపవాసానికి కలిగి ఉన్న బిడ్డల గురించి విస్తారంగా వారికి బోధించి తీరాలి. ఇక 2 రోజుల నుంచి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూసిన వ్యక్తి సత్యారాధన గురించి చూసాం, యాగర్పణ కలిగిన ఆరాధన గురించి చూసాం, కృతజ్ఞత కలిగిన ఆరాధన గురించి చూసాం, విధాయక కలిగిన ఆరాధన గురించి చూసాం, సంతోషభరితమైన ఆనందాన్ని కలిగించిన ఆరాధన గురించి చూసాం, ప్రార్థనతో స్పందించిన ఆరాధన గురించి చూసాం. ఈరోజు మన దేవుని యొక్క వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం చేద్దాం. యోగ గ్రంథం 1వ అధ్యాయం దాని 20-22 వచనాలు, 20-21-22 3 వచనాలు శబ్దంతో చదవండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. చాలు. అక్కడ చదివిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగం. చదివిన దేవుని బిడ్డలు కదా సుపరిచితం ఉంటుంది. చదవలేని వాళ్ళు విని ఉండి తీరుంటే వాటి గురించి నీకు కథ గురించి అవగాహన ఉంటుంది, వాక్యం గురించి అవగాహన ఉంటుంది, నాకు తెలియదు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగి తీరుతున్నాం. యోబు తన వేదన కలిగిన చర్యలు దేవునికి ఆరాధన చేసినట్టే దాని 20వ వర్షం చెప్పుచున్నట్టుగా మనకి కనబడి చూపుతుంది. దాని అందరూ దేవుని యొక్క బిడ్డలు వేదనలోకి వెళ్తున్న కలిగించిన ఆ ప్రస్తావనలో కూడా దేవునికి ఏం చేయగలిగి తీరాలి? ఆరాధన చేయగలిగే పరివేశం తీరాలి. దాని అర్థం నేను నా జీవితంలో వేదన ఉందని చెప్పేసి మౌనం పాటిస్తే ముఖం ఉబ్బ పెట్టేసుకొని ఎవరితో మాట్లాడకుండా ఎవరితో సంబంధం లేకుండా కూర్చోడం కాదు. ఆ సమయంలో కూడా దేవునికి ఏం చేసి తీరాలి? ఆరాధన చేయగలిగే వేదిక కనిపించు తీరాలి. యోగ గురించి మనం చదవగలిగి తీరితే చూడగలిగిన మాట తనకున్న ఆస్తి మీదను, తనకున్న పిల్లల మీదను, తనకున్న సర్వస్వం మీద ఏం చేసి తీరింది? సాతాను అధికార వస్తాన్ని చూపించడానికి ప్రారంభించగలిగి తీరింది. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట తనకు కలిగిన నష్టపడి అన్నింటిలో కూడా ఆయనకు అర్థమైంది దీని వెనకాల పని చేసేది సాతానుడైనా నేను దేవునికి ఆరాధన చేసి తిరుగుతాను. అలాగే దేవుని బిడ్డల వ్యతిరేకంగా సాతాను పని చేయగలుగుతాడా? దేవుని యొక్క బిడ్డల వ్యతిరేకంగా
సాతాను పని చేయగలిగి తిరుగుతాడా? రక్షణ పొంది, మారు మనసు పొంది, అభిషేకం పొంది, ఆత్మీక జీవితంలో పరలోకాన్ని గురి పెట్టుకుని జీవించిన వారి జీవితంలో సాతాను అధికారం చేయగలుగుతాడా? అధికారం చేయలేడు. వాడికి సాతానుడికి నీతిమంతుల పైన ఏం లేదు, అధికారం లేదు. అలాగైతే యోబు మీద అధికారం చేసి తీరడానికి ఉన్న కారణం ఏంటిది? దాన్ని 22వ వచనం చదివి తీరినప్పుడు యోబు గురించి చెప్పిన మాట, ఆయన ఏ విషయంలో కూడా ఏం చేయలేదు, పాపము చేయలేదు, దేవునిని దూషించి తీరలేదు. దాని అర్థం ఈ మాటలు ఎవరు చెప్పుచున్నది? మోషే చెప్పుచున్న మాట. మోషే ఏ దేశానికి వెళ్ళి, ఊరు దేశానికి వెళ్ళి ఎవరి గురించి కనుక్కున్నాడు? యోబు గురించి కనుక్కున్నాడు. ఈ పదవిని నేను అడుగుతున్నాను, అభిషేకం పొందినా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, దేవునికి గణపరచుతున్నా, నీ ఊరిలోకి వెళ్తే నీ ఊరిలో ఉన్నవారు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారు? ఊరిలో నీకు సాక్ష్యం లేకపోతే ఆరాధన ప్రార్థనంతా మాని అక్కడ సాక్ష్యం సంపాదించు. అన్ని భాషలు చెప్పడం అన్ని మానేసి సాక్ష్యం సంపాదించుకు తీరు. అక్కడ సాక్ష్యం లేకుండా ఎక్కడొచ్చి ఎక్కడ రచ్చరంబోలా చేసి ప్రయోజనం ఏం లేదు. సాక్ష్యం ఎక్కడుండి తీరాలి? నువ్వు ఉన్న ఊరిలో, నువ్వు ఉన్న ఇరుగు పొరుగులో సాక్ష్యం ఉండి తీరాలి. ఊరిలో ఉన్న వారు చెప్పిన మాట ఏంటో తెలుసా మోషేకి? నాయన, యోబు గురించి నీకు తెలీదు, యోబు గురించి మాకు తెలీదు, మా దృష్టిలో ఆయన ఏం చేయలేదు, ఏ రీతి కలిగిన పాపం చేయలేదు, ఏ రీతి కలిగిన దైవ దూషణ చెందిన ఏది చెందలేదు, ఆయన అలాంటిది ఏది మాకు కనబడి తీరలేదు. దాని అర్థం దేవుడి ఆ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసుకున్నారు? జ్ఞాపకం చేసుకున్న కారణం అందులో వాస్తవికత ఉందని, ఎంతో వాస్తవికత ఉందని, పాపానికి చెందిన ప్రక్రియ తనలో లేదు అన్నది ఎవరికి అర్థమైంది? మోషేకి అర్థమైంది, దేవుడికి అర్థమైంది, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చి తీరుతున్నది. అలాగైతే యోబు మీదకి ఈ దాడి జరిగి తీరడానికి కారణం ఏంటిది? యోబు మీద ఈ దాడి జరిగి తీరడానికి ఆయన మీద ప్రభుత్వ పరిచి తీరుచున్న ఏముంది? గర్వపు శక్తి ఉంది. ఆ గర్వపు శక్తి ఏమై తీరాలి? చచ్చి తీరాలి. దేని విషయంలో గర్వించి తీరాడు? దేవుడు ఉన్నా, దేవుని వాక్యం ఉన్నా, దేవుని దగ్గర నుంచి సాక్ష్యం ఉన్నా, దాని మీద ఆయనకి ఏం కల్పించి తీరేది? ఒక గర్వం కల్పించి వచ్చి తీరేది. అందుకే ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన ప్రక్రియ మనం చూడగలిగింది. మనం చూడగలిగిన ఒక మాట, తన మీద ఏం చేసుకు తీరాడు? సాతానుడు లక్ష్య పెట్టి తీరాడు. పుట్టిన ఒకటి మీద సాతాను లక్ష్య పెట్టి తీరాడు. బైబిల్ చెప్పుచున్న ఒక మాట, సాతానుకు చోటు ఇవ్వకుడి, ఆయన గర్జించుచున్న సింహము వలె ఎవరిని ఎక్కుదామా తన ప్రయత్నం ఆయన చేసి తీరుతున్నాడు. గర్జన కలిగినప్పుడు నువ్వేం చేయకూడదు? భయపడకూడదు. గర్జన కలిగినప్పుడు నిన్ను నీ ఒక్కసారి విచారణ చేసుకు తీరాలి. నీలో నీవే ఏం చేసుకు తీరాలి? నీలో నీవే ఏం చేసుకు తీరాలి? ఒక సరిపాటును చేసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అది దేవుని బిడ్డలు ప్రయత్నం చేయాలి. అందుకే నేను చెప్పుచ్చిన మాట, యోబు నీతిమంతుడిగా జీవించి తీరినవాడు, యోబు యథార్థవంతుడిగా దేవుని కొరకు నిలకడతో కలిగి వచ్చిన వాడు. కానీ ఆయన పొరపాటు ఏంటి అంటే దాని 4వ వచనం చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, పిల్లలు ఏం చేశారు? ఇంటి కడక విందుని ఏర్పాటు చేశారు. విందు ఏర్పాటు చేసి అమ్మా నాన్నకి పిలవకుండా ఎవరిని అక్క చెల్లిని పిలిచారు. యోబుకి ఆ విషయంలో చెప్పడానికి ఏం లేదు. యోబుకి ఆ విషయంలో చెప్పడానికి ఏం లేదు. నీ పిల్లలు పండగ చేసుకొని నీకు పిల్లలు లేకపోతే, నీకు చెప్పడానికి ఏం లేకపోతే నువ్వు వారిని చెడగొడుతున్నావు అని అర్థం. కొందరి అమ్మా నాన్నకి పిల్లల విషయంలో చెప్పడానికి ఏం లేదు. నీవు దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా పిల్లలకి ఏం చేసేటట్టు ఉండేది? బుద్ధి చెప్పే వాళ్ళగా ఉండి తీరాలి. నువ్వు మౌనం పాటిస్తున్నావంటే దాని అర్థం వారు చేసే ప్రతి పిచ్చి పనికి నువ్వేం చేస్తున్నావు? సపోర్ట్ చేసి తీరుతున్నావు. అందుకే సాతాను ఎవరి మీద దాడి చేసుకు తిన్నాడు? యోబు పిల్లల మీద దాడి చేసుకు తిన్నాడు. యోబు పిల్లల మీద దాడి చేసుకునే ప్రమాణత ఏమై తీరింది? జరిగొచ్చి తీరినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. దానికి అక్కడ మనం చదవగలిగింది 5వ వచనం చదివింది. ఆ భోజన కార్యక్రమం అయిన తర్వాత తన పిల్లలు పాపం చేసినేమో అనుకొని ఆయన ఏం చేసేవాడు? అరుణోదయమన లేచి వారి పిల్లల పట్ల ఏం చేసుకు తీరాడు? దేవుని యొక్క సమక్షతలో ప్రార్థనకు సూచనగా ఆయన ఏం చేశాడు? బలికర్పణ చేసి తీరాడు. ఎక్కడే పొరపాటు జరిగి తీరింది. పిల్లలకి చెప్పకుండా బలి అర్పించేసి ఏం ప్రయోజనం? కొన్ని అమ్మ నాన్న ఇవన్నీ కలిసి పనులు చేస్తున్నారు. చెప్పరు. గొప్ప ఉపవాసాలు, గొప్ప పేదలు ఆ పాపని ముందు వెళ్ళి చెప్పు, వారి తప్పేట్టు వారికి చెప్పు.
చాలా మంది ఏం చేయట్లేదు, తప్పితే చెప్పడానికి ఏం చేయట్లేదు, నిబంధన కలిగి తీరట్లేదు. అందుకే చాలా శ్రమలు పిల్లల మూలంగా కుటుంబానికి వచ్చి తీరింది. ఈ పవిత్రమైన పిల్లల మూలంగా ఏదైనా అభ్యంతరకరమైన ఆత్మీయ స్థితిగతులు ఎదిరించగలిగే ఏమైనా వస్తే నోరు తెరిచి మాట్లాడు. నోరు తెరిచి వారి తప్పిక వేసి గుర్తు పెట్టించి తీరు. ఇప్పుడు కూడా కొందరికి తెలియట్లేదు ఎందుకు మనం సువార్త చెప్తున్నాం. మనం అనుకున్నాం ఏసైని సాగడానికి, ఏసై గురించి చెప్పడం అన్ని తర్వాత విషయం. మొదటి విషయం ఏంటో తెలుసా? వాడెవడు వాడికి తెలియవచ్చాలి. అర్థం కాలేదు. మనం ఎందుకు సువార్త చెప్పట్లేదు? నువ్వెవడో నీకు తెలియదు, అందుకే వాడెవడో నీకు తెలియట్లేదు. నువ్వెవడో నీకు తెలిస్తే కదా వాడెవడో నీకు తెలిసి వచ్చింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదివినప్పుడు వారందరూ ఒక చోటున కూడి ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు వేగుగా గత 50 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఒకే మనస్తత్వంలో గుంపుకూడి కూర్చున్నారు. ఏంటి? దేనికోసం? వాగ్దానం అని చెప్పబడిన పరిశుద్ధాత్మ దేవుడి కోసం. అప్పుడు అకస్మాత్తుగా వారి గది లోపలికి ఎవరు దిగి వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ అర్థం చేసుకోవచ్చు? ఎక్కడ పరిశుద్ధాత్ముడు గది లోపల దిగిందంటే బయట ఏ ఆత్ముడు దిగిందో ఆలోచించుకోవాలి. లోపల పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరిందంటే, లోపల ఐక్యత వచ్చి తీరిందంటే, లోపల ఉన్న వారి మీద దేవుని యొక్క ఆత్మ తీవ్రంగా వారి మీద ప్రభుత్వం చేసిందంటే, గది బయట ఎవరు వారి మీద ప్రభుత్వం వచ్చి తీరిందో పరిజ్ఞానం ఉన్నవాడికి ఎలాగా? పరిజ్ఞానానికి లేనివాడికి ఇది ఆత్మే అది ఆత్మే, ఇది పరిశుద్ధాత్మే అది పరిశుద్ధాత్మ. మరి అందుకే కొందరికి సువార్త చెప్పడం రాదు, సువార్త చెప్పట్లేదు. నీలో ప్రవహించింది, నీ మీద తిరిగి వచ్చింది, నీ మీద అధికారం స్థాపించింది, బయట అధికారం స్థాపించిన దాని గురించి నీకేముండి తీరాలి? అవగాహన ఉండి తీరాలి. అందుకే నేను చెప్పాను, ముందు నువ్వెవరో తెలియాలి, నీ మీద ఏది ప్రభుత్వం చేస్తుందో తెలియాలి. అది తెలిసి తీరితే బయట ఉన్న జనాంగానికి ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు, ఎవరు వారి మీద ఏలుబడి చేస్తున్నారు, వారికి ఏమైంది ఏది వారికి అర్థం కానిది నీకు అర్థమై తీరుతుంది. అందుకే వీళ్ళు ఆత్మతో ఆరాధన చేసినప్పుడు బయట నుంచి ఒక శబ్దం వినబడి తీరింది. దాని అర్థం లోపల ఉన్న అన్య భాషకు లేకపోతే నానా భాషలు మాట్లాడిన దాని యొక్క శబ్దము కన్నా కప్పతుని కలిగేటట్టుగా గొప్ప ధ్వని ఎక్కడ వినబడితే బయట అర్థం కాలేదు. దాని అర్థం లోన అన్ని భాషతో మాట్లాడుతున్న ఆ శబ్దము కన్నా మించిన ఒక శబ్దం బయట వినిపించింది. దాని అర్థం ఆ శబ్దం ఈ శబ్దం పైన ప్రభుత్వం చేయడానికి అర్థం అవుతుంది, అర్థం కాదు. ఏ శబ్దం? బయట ఉన్న శబ్దము లోపల ఉన్న శబ్దాన్ని ఏం చేయడానికి ప్రయత్నం చేసింది. అందుకే మనకు తెలియట్లేదు. దాని అర్థం సాతాను శక్తి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మశక్తిని ఏం చేయడానికి, దాని యొక్క కార్యసిద్ధి కాకుండా ఆయన చెప్పారు. సాతాను ఏం చేసి తీరడానికి గర్జించిన సింహము వలె ఎవరిని నెగ్గి తీరుదామన్న ప్రయత్నం. దానికి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో గర్జన ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి గర్జన ఎక్కడికి వచ్చి తీరింది? దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసిన బిడ్డల మీదకి గర్జన వచ్చి తీరినప్పుడు ఈ గర్జన సాతాను గర్జనను ఎదిగిన పేదలు ఏం చేశాడు? లేచి ఆ గర్జనకు విపరీత దిశలో ఇంకొక గర్జనను ప్రఖ్యాపించి తీరాడు. అర్థం కాలేదు. నువ్వు సువార్త చెప్పట్లేకపోతే ఆ గర్జన నిన్నేం చేసింది? లోపలింది. దానితోనే యనివాస్ మాట్లాడేది, దానితోనే పాటలని పాడేది, దానితోనే సాక్ష్యాలన్నీ చెప్పేది, దానితోనే ఈ తెల్లబట్టలు ధరించుకునేది, దానితోనే కానుకలు ఇచ్చేది. దేని ప్రభుత్వము? అక్కడ ఉన్న ఆ దుష్టాత్మ శక్తి యొక్క ప్రభుత్వమే. దానిని తెలిసి తీరిన వాడు ఏం చేస్తాడు? ఇక్కడ నేను మాట్లాడే భాషలు పిచ్చెక్కో, మత్తెక్కో, మందు తాగేసో, లేకపోతే పిచ్చోడయో, దురాత్మ చెంది కాదురా మైలో గ్రంథం చెప్పిన వాగ్దానం ఏమైంది? సంవత్సరాలు గతించి తీరిన, కాలాలు మారిన, రోజులు గడిచిన, మనుషులు మారిపోయిన, సంఘాలు లేకపోయినా ఆయన చేసిన మాటలు ఆయన ఏం చేసి తీర్చాడు? వాగ్దానముగా తిప్పి తీరుతాడు. దాని అర్థం సువార్త చెప్పడానికి కారణం ఏంటిది? సువార్త చెప్పడానికి మొదటి కారణం వారిని మీదకి గర్జనాత్మకంగా వచ్చినప్పుడు నీవు ఏం చేసి తీరాలి? ఆత్మ మూలంగా, పరిశుద్ధాత్మ అభిషేకం మూలంగా ఇంటి చెడుగులు చేయాలి. నీ ఒక గర్జన నుంచి తీరాలి. అది గర్జనకి వాడెవడు అర్థమైంది. వాడి లోపల ఎవడు ప్రవేశిస్తున్నాడు, వాడి లోపల ఎవడు పని చేస్తున్నాడు, వాడి లోపల ఎవడు కార్యసిద్ధి చేస్తున్నాడు, వాడు ఎందుకు అవుతున్నాడు వాడికి
నీకే అర్థం కాకపోతే ఆడికేం అర్థం, అది నీకు అర్థమైతే ఆడికి అర్థం అవుతుంది. అర్థం కాలేదు. అపోస్తల కార్యములు పేతురుకి కడవటి శిష్యులకి కూర్చున్న జనులకు అర్థమయ్యింది. వారు దానిని ఏం చేసి తీరారు, వారికి నేను చెప్పి తీరడానికి వేదికను కల్పించుకు తీరారు. అది నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. వారు మౌనం పాటించలేదు. వారు పేతురు లెక్కించి ఏం చేయడానికి ప్రారంభించాడు, వారికి దేవుని యొక్క వాక్యోపదేశాన్ని ఖండించి తీరేంతటిగా బోధించినట్టుగా అపోస్తల క్రియ చదివినట్టు మనం చూడగలిగి ఆ మాటలో మనం వారెవరు, వారు ఏం చేశారు అన్నది వారి ఎవరు చెప్తున్నారు, పేతురు చెప్తున్నాడు. వారు ఎవరు అన్నది, వీరు ఎవరు అన్నది వాళ్ళు చెప్పారు. వీరు ఆత్మలో నిండిన వారు. బయట వారు ఎవరు, వారి ఆత్మలో నిండలేని వారు. ఆత్మలో నిండినవాడు, ఆత్మలో నిండలేని వాడికి ఏం చేసి తీరుతున్నారు, వాక్యోపదేశంలో నుంచి పరిశుద్ధాత్మ గురించి ఉన్న శ్రేష్టత వారికి వర్ణించి తీరారు. ఇవన్నీ వర్ణించిన తర్వాత వారితో చెప్పుచిన మాట ఏంటో తెలుసా, వారితో చెప్పుకోవడానికి 22వ వచనంలో చదవగలిగి చూడగలిగిన మాట యేసయ్య గురించి చెప్తున్నారు. వాక్యములో నుంచి ఎవరిని తెలియపరచడానికి ప్రారంభించి తీరారు, యేసయ్యను కాని ఎరిగిన యేసయ్యను తెలియపరచడానికి ప్రారంభించి తీరారు. అందుకే కదా ఒకడు క్రీస్తు రక్షకుడిగా అంగీకరించి తీరితే వాడిలో ప్రభుత్వం చేసేది క్రీస్తే. దాని యొక్క వాడిని మనం ఏం చేయొచ్చు, అనాయింటెడ్ అని చెప్పొచ్చు, మెస్సయ్య అని చెప్పొచ్చు, అభిషేక్తుడు అని చెప్పొచ్చు. అలాగైతే సామాన్య మనిషి అయిన ఈ అభిషేక్తుడికి ఇంకొక అభిషేక్తుడిని ఏం చేస్తున్నాడు, పరిచయం ఎత్తి వేసువాత. అభిషేకం ఉన్నోడే ఇంకొకడికి అభిషేకం లేనోడికి అభిషేకం గురించి వ్యాఖ్యానించి తీరేది, సువార్త చెప్పేది ఏంటిది, నేను ఎలా అభిషేకుడు అయ్యాను, ఎలా అభిషేకుడైన క్రీస్తు మెస్సయ్యగా మారి తీరాడు, దాని గురించి ఉన్న స్ఫురణత ఎవరు బయలుపరిచి తీరేది, దేవుని దాసు బయలుపరిచి తీరాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏం చేయడానికి ప్రారంభించి తీరాడు, యేసయ్య గురించి ఉన్న వర్ణన వారికి చెప్పడానికి ప్రారంభించారు. యేసయ్య జన్మ గురించి, యేసయ్య పరిచర్య గురించి, యేసయ్య శిలువ మరణం గురించి చెప్పడానికి ప్రారంభించి తీరాడు. యేసయ్య శిలువ మరణం దగ్గరికి వచ్చినప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చారు. యేసయ్య శిలువ మరణం దగ్గరికి ఏం గ్యాప్ ఇచ్చారు, వాళ్ళు చెప్పారు, రోమిలో లేకపోతే శాస్త్రులో అధికారులు కాదు యేసయ్యని శిలువ వేసి తీరింది. ఎవరు శిలువ వేసి తీరారు, నిన్నే శిలువ వేసి తీరారు. మీరు శిలువ వేసిన యేసయ్య. ఎవరు శిలువ వేసిన యేసయ్య, నేను కాదు, మీరు. ఈ పదం మీరు ఊరికి వెళ్ళి చెప్పండి, కొట్టడానికి రాను కొడతాడు. నేనేసే శిలువ వెళ్ళిపోయింది. ఎందుకు కొట్టేది, వ్యాఖ్యలు లేదు కాబట్టి కొట్టేది. ఏం చేయట్లేదు, వ్యాఖ్యలు చెప్పలేకపోతే ప్రజలు ఏం కాదు కూడతారు. అందుకే సువార్త చెప్పితే అయితే మనిషి కొడతాడు, లేకపోతే మనిషి రక్షణ పొందుతాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపించాడు. ఎందుకు పిలుపులు అయిపోయి మనం దెబ్బలు కాయడానికి ఇష్టం లేదు కాబట్టి. మన సాతాను చేత దెబ్బలు కాయగలిగి తీరితే దేవుని చేత దెబ్బ కాస్తే నీకేడు ప్రాబ్లము. అందుకే కీర్తన చెప్పించిన నీ దుడ్డియు నీ కర్ర నన్నే వేసి తీరుతుంది, ఆదరించుకొని నన్ను సమీపరుచుకునే తీసుకెళ్లి తీరుతున్నది. అలాగే దేవుని కోసం దెబ్బలు కాయలేకపోతే దురాత్మ ఎన్నుకోకనని చెప్తుంది. దేవుని కోసం దెబ్బలు కాసి తీరడానికి, దేవుని కోసం అపమాన పడి తీరడానికి, దేవుని కొరకు ఏమై తీరడానికి, కీర్తించి తీరడం మాత్రం కాదు, దేవుని కొరకు వేదన చెందే. అది అంతసేపు బయట ప్రజలు వీరి మీద ఏం చేశారు, నాన్నకి కలిగిన వేదన కలిగిన పరివేషం ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి పేదల వారికి చెప్పారు తెలుసా, రక్షణ పొంద మార్గ క్రమావళి వారికి బోధించారు. ఇది చెప్పారు, మీరేసరికి చెప్పారు, మీరేసే మీ మూలంగా ఏసే సాగుకు గురయ్యాడు అని చెప్పినప్పుడు అది వారి హృదయంలో ఏం చేసి చేసే అని వాళ్ళ ప్రశ్న మేమేమి చేసి తీరాలి. పొడవ బట్టి తీరితే వాడిలో కొనచ్చే ప్రశ్న వచ్చింది, మేమేమి చేసి తీరాలి. దాని కదా నేను చెప్పొచ్చే మాట, అది వారిని ఏం చేసి తీరేది, రక్షణ మార్గంలో తీసుకొచ్చింది. దాని అర్థం పుట్టించిన వేదన పరిచిన గాయపరిచిన ప్రజలకు ఏమించి తీరాడు, రక్షణ మార్గం. ఇది ఎందుకు నేను చెప్పొచ్చి తీరాను, యోగు తన పిల్లలకు ఏమించి తీరాల్సింది.
he became silent. నువ్వు దొంగతనాన్ని చూసావు, దొంగని పోల్చావు, కానీ దొంగ అని నువ్వు చెప్పలేదంటే ఆ దొంగ కన్నా గొప్ప దొంగ నువ్వే. అర్థం కాలేదు. ఆ దొంగ కన్నా గొప్ప దొంగ నువ్వే పట్టబడలేదు. ఏదో ఒక రోజు పట్టబడి తీరుతావు. అదే ఈ రాత్రి తెలుసుకు తీరాల్సిన మాట, యోబు చెప్పాల్సిన మాట చెప్పక మౌనం పాటించి పిల్లల కొరకు పనమని పనులన్నీ చేసి తీరాడు. ఆయన ఇవన్నీ చేసి తీరినా తెలుసుకోవాల్సిన వాస్తవికత, ఇవన్నీ చేసిన వారు దేవుడిని దూషిస్తారో దూషించారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను దూషించారు, నేను అవమానపరిచారు. అందుకే కదా కృషి పత్రిక కూర్చున్న మాట, పిల్లలారా మీ అమ్మా నాన్నకు ఏమై తీరాలి, విధేయతులై తీరాలి. మీ అమ్మా నాన్నకి ఏమై తీరాలి, విధేయత కలిగి తీరాలి. తర్వాత చెప్పిన మాట కింద వచ్చి తీరితే కూర్చున్న మాట, అమ్మా నాన్న పిల్లలకు ఏం చేయకూడదు, రెచ్చగొట్టదు, కోపం తెచ్చుకోదు. వారికి ఏం చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, కోపం తెప్పేస్తున్నారు. అందుకే కుటుంబంలో ఏం లేదు, ఆత్మీక అనుబంధం లేదు, కుటుంబపరమైన అనుబంధం లేదు. ఏ కారణం ఏంటి? పిల్లలు అమ్మా నాన్నకి ఏదైతే లేదు, అమ్మా నాన్న పిల్లలకి రెచ్చగొట్టేస్తున్నారు, కోపపడేటట్టుగా వారిని పిచ్చెక్కి చేసేటట్టుగా ఏం చేసి తీరుతున్నారు, ప్రయత్నం చేసి తీరుతున్నారు. పిల్లలను ఎదిరించి తీరడానికి మోషే యొక్క తల్లి చేసిన ప్రయత్నం తీరాలి. లెక్కకాండం జరగలిగి మోషే యొక్క తల్లి మోషేకి ఏం చేశారు, జమ్ము పెట్టెలో పెట్టి సముద్రంలో పడేసి అక్కడ ఎవరు మిరియం ఆగుంది. మిరియం ఒక ప్రయత్నము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప ఎవరి మీద కనుదృష్టి పడి తీరింది. మోషే మీద కనుదృష్టి, రాజు ఇంటి దగ్గర వచ్చిన కూతురికి కనుదృష్టి పడి తీరింది. దాని వల్ల ఏం జరిగింది, పసి బాలుడు రాజుగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన సకల విద్యలో నిపుణులై అన్నింటిలో ఎదిగొచ్చి తీరే ఒక సౌభాగ్య తరగతి. మన ఇంట్లో ఒక చుచ్చు ఉంది. ఏంట చుచ్చు? ఆ చుచ్చు ఇవ్వగా ఈ కుమారుడికి పాలించి తీరడానికి ఆ తల్లి దేవుడు ఉపయోగించి అసలు తల్లి. కొన్ని తల్లులు ఉన్నారు, సొంత పిల్లలకి ఏ హోమ్ పెట్టని చెప్పారు. యువకుడు అదే చేశాడు. ఆడు హోమ్ పెట్టి కట్టలేదు, సాతాను హోమ్ పెట్టి పెట్టాడు. ఆడు వాక్యం చెప్పలేదు, ఆడు బోధించే విషయం చెప్పలేదు, దేవుడు పెట్టారు, పెట్టాల్సిన పెట్టాడు. నువ్వు చెప్పలేదు అనుకో, సండే స్కూల్ అంటే ఏమనుకుంటున్నావు, మాస్టర్ గారు వృద్ధేసి రాసే స్కూలా, మాస్టర్ గారు వృద్ధేసి రాసే స్కూల్ కాదు. వారి కేవలం నేను లేవనెత్తేది నీ ఇంట్లో నువ్వు సండే స్కూల్ నడిపించుకోవాలి. నీ పిల్లలకు నువ్వు బాల పాఠాలు సండే స్కూల్ నువ్వు నేర్పించలేకపోతే మేము ఎంత నేర్పించగలుగుతాం? మాకు ఎన్ని గంటలు? 2 గంటలు, 2 గంటలు కూడా లేదు కదా, 20 నిమిషాలు సండే స్కూల్ మన సంఘంలో. అందులో కూడా 4 ఎగిరితే గొప్ప అమ్మ నాన్న అభిషేక్తులు వాళ్ళు. ఇట్లాంటి అభిషేక్తులు మనం ఏం చేయలేము, దేవుడే తీర్పు తీర్చాను. నువ్వు సండే స్కూల్కి పిల్లలు పంపించలేదనుకో, వాళ్ళు మండే స్కూల్ వాళ్ళు నీకేం చేస్తారు, జీవితాంతం నేర్పించి తీరుతారు. రోజు వెళుతున్నావుగా సరిపడిపోయింది, సండే స్కూల్కి పంపించలేదు అన్నది. అందుకే పసి బాలుడికి ఏం చేసింది, ఈ తల్లి పాలించుచున్న వేదికలో చెప్పిన, నాయనా నీకు సౌకర్యం కాదురా యుక్తమైనది, నీకు దేశం కాదురా యుక్తమైనది, నీకు సంపాదన కాదురా యుక్తమైనది, నువ్వు దీనికి పిలువబడిన వాడివి కాదురా, నువ్వు దీనికోసం ఉన్నవాడివి కాదురా. నీ మీద ఏముంది? ఒక వాగ్దానం ఉంది. మన పూర్వ పురుషుడైన అబ్రహాము మీద పడిన వాగ్దానం. ఆయన కల్దీయుల దేశంలో నుంచి దేవుడు పిలిపించిన దేవుడు నిన్ను పిలుచుతున్నాడురా, నీతో కూడా సంభాషిస్తానని కోరుతున్నాడురా, నిన్ను కూడా బాగుపరచాలని కోరుతున్నాడురా. నీకు బానిసత్వంలో ఉన్నది కారణం తెలుసా? దేవుడు అబ్రహాముకు చెప్పిన వాగ్దానంలో. అందుకే మాకు వేదన, అందుకే మాకు కష్టం, అందుకే మేము ఇంటి బట్టి ఇక్కడ ఎంత ప్రయాసపడి తీరేది. కానీ దేవుడు నేను కృప చేత ఈ ఇంటికి బట్టి రాజగృహంలోకి ఎక్కించేటప్పుడు ఏమనిపించకూడదు, మట్టి బట్టి నీకేమనిపించిన అసహ్యం అన్నమాట. మన దాంట్లో కూడా కొన్ని విశ్వాసం ఉన్నారు, జ్ఞానం లేకపోతే కూకోలేదు. ఇక్కడ పుట్టినప్పుడు జ్ఞానంతో పుట్టాడు. మరి కొందరికి మీటింగ్కి తీసుకెళ్తే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ సీటిట్యూడ్ చూడాలా, ఎందుతో పట్టాలని అర్థం కాదు. నువ్వు పుట్టినప్పుడు మంచం కాడ పట్టుకున్నావు, మరి నువ్వు పుట్టినప్పుడు నీ సౌకర్యాలతో ఎప్పుడు వచ్చేది. అదే ఆలోచించు, బాగా వివేచించు. మట్టి పట్టి నుంచి దేవుడు నీకు ఎక్కడ తీసుకొచ్చాడు, మట్టి పట్టి నుంచి ఎండ నుంచి దేవుడు నీకు ఎక్కడ తీసుకొచ్చాడు. కాసేపు
ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆడికి అన్నం లేదు. ఎందుకు వచ్చావు నువ్వు? ఆడి ఇచ్చిన అన్నం నీకు దిగకపోతే ఎందుకంటే ఇంటికి వచ్చి పేర్చాలి. ఆఫీస్ ఎక్కువ మనకి. ఆయన ఇచ్చిన వెతికెత్తుకొని నువ్వేం చేసావు? అదే దానికన్నా కింద స్థాయిలో ఉన్న తిండి తినేవాడు. ఇప్పుడు కదా అన్నం బాగా మనకి మిషన్ లో వృద్ధి రంపడేసి మన నోటికి పెట్టేస్తాను. ఒక కాలం ఉండేది. అన్నానికి ఏం చేసేవారు? ఎంత ప్రయాసపడి కొట్టి దంచి వేడి చేసి ఎంత ప్రయాసపడి ఏం చేశారు? నీ చేతికి తీసుకొచ్చిన నా అన్నానికి ఎంత విలువించావు. ఇప్పుడు కంపెనీ నుంచి సరుకు వచ్చినాడు, కాలం చూస్తున్నాడు, వేదన అనిపించట్లేదు. హలో, ఇంటికాడ బియ్యం ఉంటుంది. అది బియ్యం లేనివాడు ఎవరికో ఒకడికి ఏం చేయడు, పెట్టడు, ఇసిరేస్తాడు, కోడికి పెడతాడు. ఆలోచించు, ఎక్కడి నుంచి మట్టి పట్టి నుంచి దేవుడు నీకు తీసుకొచ్చాడు. అందుకే మోషే లోపల కూడా ఏమైతీరింది? ఐగుప్తు దేశముకున్న ప్రభావం మెల్లిమెల్లిగా ఏమవడానికి కారణం ఏంటి? తల్లి పాలైతే ఎంతసేపు? ఒక్క గంట గడియో. రోజుకి ఏం చేయొచ్చు? ఎక్కువ పోతే ఒక 3 గంటలు. 3 గంటలు మాత్రమే ఆ పసిబాలుడితో ఏం చేసేది? సంభాషణ చేసేది, మాట్లాడేది. మిగతా గంటలు మొత్తం, మిగతా 9 గంటలు ఎవరు ఇంటిలో ఉన్న సామగ్రి ఆయన ఏం చేసేది? సుఖపెట్టి తీసేది. అని ఎప్పుడు పద్ధతిగా చదివితే మాకు అర్థమవుతుంది. ఆ రాజు ఇంటిలో ఉన్న సౌభాగ్యాన్ని విడిచిపెట్టి తీరి దేవుడు ఇచ్చిన కొలిమిని, దేవుడు ఇచ్చిన వేడని, దేవుడు ఇచ్చిన ఇంటికి బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తొలి నటించొచ్చు. బండి లేకపోతే దేవుడు యాటిట్యూడ్ దేవుడికి చూపించొద్దు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అన్నది దేవుడికి ఏం చేయాలి? ఒకరోజు బండి లేదు అనుకో, ఒకరోజు సౌకర్యం లేదు అనుకో, ఒకరోజు హత్తాలు వచ్చింది అనుకో, ఒకరోజు మొత్తం మందు వచ్చింది అనుకో, కాసేపు నడవలేవో, నడిచి దేవుడికి చెప్పలేవో, నువ్వు నడిపించి తీసుకొచ్చిన బండి నాకు గుర్తొస్తుంది. నన్ను బండి నుంచి అది ఎక్కడ పోయిన రోజు దేవుడికి రాసు వాక్యం మరి ఎక్కడి నుంచి నన్ను లేవనెత్తావు? అతిగా ఎంజాయ్ చేయకూడదు, ఆర్మాదించకూడదు. అని వాడే పదం ఆర్మాదించకూడదు. ఆర్మాదించకూడదు అంటే అదే నాకు సర్వస్వం అనుకోకూడదు. నేను చెప్పి రావడానికి ఉద్దేశం కొన్ని సఫరింగ్, కొన్ని వేదన చెందిన చర్య నీతో నుంచి ఆధ్యాత్మ తెప్పించింది. దానికి మోసే పడితే మోసే చెప్తాడు, రాజీలో నీ సుఖముందు లేదు, రాజీలో నీ సౌకర్యం లేదు, ఇది నాకు ప్రేమ లేదు, ఇది నాకు ఐగుప్తు దేశమే, ఇది నాకు పాపలోకమే, ఇది నాకు అన్యాయం కేంద్రమే, ఇది నాకు లోక సౌకర్యాలు. దేనికోసం దేని మానేస్తున్నాడు? దేవుడి ఇచ్చిన శ్రమ పొందకుండా ఇది దేవుడి కోరేస్తున్నాడు. ఐగుప్తు దేశ సుఖం కోరుతున్నాడు. అందుకే ఏం జరిగి తీరింది? ఈ ప్రభావం ఐగుప్తు దేశం పట్ల అధికంగా తీవ్రత తీరడని ఈ పెద్ద నాయకుడు అన్న ఫీలింగ్ వచ్చింది. యాటిట్యూడ్ ఎక్కువ అయిపోతే ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయి. ఏం ఫీలింగ్స్? నేనే తోపు, నేనే అన్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చేసరికి ఏం చేశారో తెలుసా? ఆయన ఏం చేశాడు? ఒకరోజు కొట్టుకున్న దాంట్లో ఈయన వెళ్ళాడు, మధ్యవర్తి ఎవరానికి వెళ్ళాడు, వీడిని సహాయం చేశాడు అని చెప్పేశాడు. మరుసటి రోజు అదే ఒక ప్రక్రియ జరిగింది. వాడు ప్రశ్నించాడు. అర్థం కాలేదు. తొలిన రోజున నేను ప్రశంసించాడు, రెండో రోజు వచ్చేసరికి ఆయన ప్రశ్నించాడు. ఎక్కడే బాగా వినేసుకొని వెళ్ళాలి. నిన్ను ప్రశంసించినోడు నిన్ను ఏం చేస్తే, నేను ప్రశ్న అడిగి తీరితే జవాబు ఇచ్చుకోగలిగి తీరుతావా, మారిపోతావా? హలో, ఐగర్ సూపర్ ఐగర్ వాటి సూపర్. ఇప్పుడు నన్ను పుడతావా? నన్ను నచ్చిన దేవత నా ఎంత బుద్ధపడతా అటిట్యూడ్ ఎలా మారిందో చూడండి. హలో, నాకు మాత్రం అడుగుతాను, మిగతా వాళ్ళకి అడగరా? నా విషయమే చూస్తాను. నా యాటిట్యూడ్ చూపించు.
తెలుసుకో, పర్వాలేదు, తెలుసు తీరు. అక్కడి నుంచి మేము మోషే పారిపోయాడు. మేము పారిపోయేది లేదు, మేము మోసాలు అడగలేసాం, మేము దేవుని దగ్గర కన్నీరు కాల్చాం. దేవా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు దేవా, మేము చెప్తే కరెక్ట్ అవ్వదు, నువ్వే ఏదో డీల్ చేయి. అమ్మకి తెలుసు, మోషే తల్లికి తెలుసు, ఈ మెల్లిమెల్లిగా దేని యాటిట్యూడ్ చూపెడతాడు. సైలెంట్ అవ్వాలి. అమ్మ నాన్నకి తెలుసు, నేను పెట్టిలో పెట్టినప్పుడు కన్నీరు కాచిన ప్రార్థన మాకు అలవాటు మాకు తెలుసు. నేను పెట్టి నుంచి కాపాడేది మా కన్నీరు. నేను పెట్టి నుంచి ఎక్కడికి తీసుకొచ్చేది? రాజు తీసుకొచ్చేది కన్నీరు, రాజు బయటకు కన్నీరు. అందుకే కన్నీరు కార్చాలి. ఎవరి కొరకు కాదు, పిల్లల కొరకు కార్చాలి, నీ కుటుంబం కొరకు కార్చాలి. కన్నీరు కార్చలేకపోతే ఏం చేయలేవు. నీ పిల్లల ఆత్మీక స్థితి పరిస్థితుల్లో ఆనందించడు. అదే కాలేదు, నీ పిల్లల ఆత్మీక విషయంలో ఏం చేయలేవు. అందుకే కొంతమంది అమ్మ నాన్న మన ఇళ్ళలోకి వచ్చి చెప్తున్నాడు, దేవా ఏడుపేదయ్యా, పిల్లల పేరు వింటే నాకు ఏడుపే, పిల్లల మాట వింటే నాకు ఏడుపే. అమ్మా ఇది మంచి పద్ధతి. వారి ఆత్మీక స్థితిగతులు బాగుపడతారు, ఆత్మీక స్థితిగతులు దేవునికి దగ్గర అవుతారు. ఐగుప్త దేశం నుంచి పారిపోవడానికి వారి జీవితంలో వేదికలు కలవబడుతుంటాయి. దానికోసం పొగిడేవాడు ఉండాలి, పొగిడి ప్రశ్నించేవాడు ఉండాలి, ప్రశ్నకు జవాబు ఇవ్వలేని వాడిగా నువ్వు ఉండాలి. ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోతే నువ్వు అక్కడి నుంచి ఏమై తీరాలి? పారిపోయి తీరాలి. పారిపోతే నువ్వు ఎక్కడ ఉన్నా అన్నది ఏం చేస్తున్నావు అన్నది అర్థమవుతుంది. అందుకే ఈ పగటి నేను చెప్పడానికి వచ్చే మాట, ఐగుప్త దేశంలో ఉన్న సౌకర్యం కాదు మనకి ప్రాధాన్యత, మనకి ఏది కావాలి? కొనుమి కావాలి. అక్కడి నుంచి మోషే ఎక్కడికి వెళ్ళాడు? విద్యార్థుల దేశం వెళ్ళి కాపురం చేసుకొని భలే ఎంజాయ్ చేస్తున్నాడు. మనకున్న ప్రాబ్లం ఇదే, కాస్త సుఖం దొరికేస్తే మన వదలం. కాస్త సుఖం దొరికితే ఆలోచించు, అది కాసేపటికి మాత్రమే. దేవుని రాసైన ప్రవక్త గొప్ప రీతిగా సందేశించే రాజు దగ్గర నుంచి పరిగెట్టి వచ్చి ఆ పరిగెట్టించిన వేళలో దేవుడు వెంటనే ఒక చెట్టును మొలిపించి తీరాడు. చెట్టు మొలిచిందని చెప్పి ఈయన సుఖపడిపోయింది. ఈ చెట్టే నాకు ఆశ్రయం లేదా నాయన, చెట్టు వెనకాల ఇదో ఒక పురుగుని కూడా దేవుడు పంపిస్తున్నాడు. సుఖం నీకు దొరికినప్పుడు అర్థం చేసుకో, ఆ సుఖాన్ని పాటు చేసి తీరడానికి దేవుడు ఏదో పంపించి తీరుతున్నాడు. అన్ని బాగానే ఉంది, అన్ని సౌకర్యం చెందేది ఉంది, ఏదో ఒక పురుగు దాన్ని పాటు చేయడానికి వచ్చింది. అప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటో తెలిసిపోయే గడువని. నేను చెప్పొచ్చిన మాట, యోగు యాటిట్యూడ్ లో కాస్త మార్పు వచ్చింది. పిల్లలు తప్పిదం చేసిన సైలెంట్ అయిపోయాడు. యాగార్పణ మరియప్పన అన్ని చేసి తీరాడు, కానీ యాగార్పణ దేవుడు పుచ్చుకున్నాడు. సైలెంట్ అయిన దానికి సాతాను ఎదుగుతాడు. అదే కాలేదు, ప్రార్థన దేవుడు పుచ్చుకున్నాడు, సైలెంట్ అయింది సాతాను పుచ్చుకున్నాడు. అందుకే ఇంటికాడికి సాతాను దుమ్ము దులిపేది కారణం. హలో ఉన్నారా నాతో కలిసి? ఎక్కడెక్కడో మంట వస్తుందో తెలుస్తుంది. హలో సైలెంట్ ఉండడానికి ప్రకటనలేదు. ఏసియా గ్రంథం చదవగలిగి తీరితే, యెర్మయా గ్రంథం చదవగలిగి తీరితే బోధకులకి, సేవకులకి, పరిచారకులకి, వాక్యం బోధించే వారిని కుక్క అంటాడు. ఎస్ వీఆర్ వాచ్ డోగ్, కాపలా కాసే కుక్కమే. అభిమానంతో చెప్తున్నాడు. హలో హలో కుక్కకు ప్రత్యేకత ఉంది. ఏడిది? నమ్మకయుక్తమైంది, విశ్వాసయుక్తమైనది. దానికి ఒక బాధ్యత చేస్తే ఆ బాధ్యత ఏం చేస్తాయి? ప్రాణం పోయినా నెరవేర్చింది. అందుకే సేవకులకి, బోధకులకి ఏం పేరు పెట్టారు? మమ్మల్ని కుక్క పెట్టడం నీవెవరో నువ్వు విచారణ చేసుకోవాలి. మేము కుక్క అయితే నువ్వు పాము కాకూడదు. వదిలేస్తున్నాను, తర్వాత మీరు ఏ విమర్శలు చేసుకోండి. నాకు పరిచయంగా నేను వాక్యం ఏం కాదు చెప్పను. నువ్వు కుక్క కాదు, పామే. పాముని ప్రత్యేకత పంకరట ఇటువంటి దిగే. ఓకే, నా విషయం ఉంది కదా, నేను చెప్పొచ్చేమాట. వాచుడో ఏ కుక్క? కాపలా కాసి ఏం చేసే కుక్క? మోరుగుతున్న కుక్క. ఒక్కొక్క ప్రత్యేక మోరుగుతుంది. మేము వాక్య పరిచయం మోరుగుతున్నాం. ఎందుకు మోరుగుతున్నాం? అయితే బాగుపడు, లేకపోతే నాశనం తెచ్చుకో. అయితే ఆశీర్వాదం రాని, లేకపోతే శాపం రాని. అయితే మేలు రాని, లేకపోతే కీడు రాని. అయితే బాగుపడు, లేకపోతే నాశనం అయిపో. అయితే విశాలతలోకి లేకపోతే ఇరుకు
నీతిని గురించి. ఎవరి నీతి? దుర్నీతి గురించి కాదు, దేవుని నీతి. దేవుడు చేసే న్యాయం ఏంటిది? దేవుడు చేసే వాస్తవికత ఏంటి? దేవుని దగ్గర నువ్వు ఎలాగ నిలబడగలిగి. హలో, అందుకే కదా పరిశుద్ధాత్మ గురించి చెప్తున్న మాట. పరిశుద్ధ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. దేవుని యొక్క రాజ్యం అనగా తినడం, తాగడం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ. హలో, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అదే దేవుని రాజ్యం. అదేం కాలేదు. నీతి గురించి ఆయన ప్రస్తావించడానికి కారణం ఏంటిది? దేవుని ముందు పాపులు నిలబడలేదు, దేవుని ముందు దుష్కర్మలు నిలబడలేదు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటన గ్రంథం చెప్పొచ్చు మాట. అబద్ధికులు, వేషధారులు, విగ్రహాపనీకులు, అదే అబద్ధికులు, మోసం చేయువాడు, అన్యాయం చేయువాడు, పిరికివాడు దేవుని రాజ్యం ప్రవేశిస్తే మాత్రం సరిపోదు, స్వతంత్రించుకోవాలి. అర్థం కాలేదు. హలో, అందుకే మనం దేనికి విపరీతలో ఉన్నాం? దేవుని యొక్క రాజ్యానికి విపరీత దిశలో తెచ్చిన దానికి విపరీత దిశలో ఉన్నాం. కారణం ఏంటిది? నేను దేవుని రాజ్యంలో పాలవాడకై నిలబడి తీరాలి. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు నిలబడాలంటే ఏం చేయాలి? కొన్నిటి దగ్గర నోరు తెరిచి మాట్లాడాలి, కొన్నిటి దగ్గర వాక్యం ప్రస్తావించుకు తీరాలి. కానీ తన పిల్లలు చేసిన తప్పిదాన్ని ఏం చేయలేదు. నాయనకి గొప్పగా భోజనం పెట్టినప్పుడు ఆంధ్రం కలిసేది. ఈ భోజనం పెట్టేటప్పుడే వాళ్ళు దురాత్మని దూరేది. నేను గోల్డ్ భోజనంలో నేను చూశాను దురాత్మలు వాళ్ళే. ఓ మొక్క పెట్టాలి కదా, మరి మేధావుడు కథ తింటాడా? హలో, ఓ మొక్క పెట్టదు, మరి మాకేవాడు రేటు మగ తింటాడా? హలో, అయిపోయింది. ఓ మొక్క పెట్టచ్చు కదా, దూరింది ఎప్పుడో సామా ఓ మొక్క కోసం. మొక్క అందరికి సరిపడి పెట్టడం ఉందా లేదా ఏం తెలియదు. ఒకసారి చూసుకో. ఆయన వేదన పడి ఇంటికి వెళ్తే నువ్వు తిన్నదాన్ని ఆయన వేదన 2 సరుకులు శాపం. మన ఇంటికి జరిగినప్పుడు ముందే బాక్సులు పట్టుకుని తీసేదాన్ని బాబు. తర్వాత ఉన్నవాడు కూడా ఇంటికి అన్నారు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, విందు పెట్టేటప్పుడు పంచి పెడితే అందరికి పంచి పెట్టాలి, లేకపోతే విందే పెట్టదు. అర్థం కాదు. కొందరు కాదు, సగం కావుకి, సగం నచ్చిన వాళ్ళకి, సగం నచ్చిన వాళ్ళకి. హలో, దూరిందా లేదా మీరు వివేచించండి. హలో, ఆహారం పెట్టారు ఏ ఉద్దేశంలో? ఐక్యతకి సాదృశ్యంగా ఆహారం పెట్టారు. ఐక్యతలో దేవుని నామంలో ప్రార్థన చేసావు, దేవుని పేరు ప్రార్థన చేసి భోజనం చేసావు, పంచి పెట్టే విషయం అదే కదా. మొదటి శతాబ్దిలో ఒక సంఘంలో ఎవరిని లక్ష్య పెట్టారు? కొంతమంది ఆడవాళ్ళు లక్ష్య పెట్టి కొంతమందిని ఏం చేశారు? అందుకే ఎంతమంది ఎంచాల్సి వచ్చింది? 7 ఆత్మలో పూర్ణులై 7 ఎంచుకోవాల్సి వచ్చింది. అన్నంత 7 ఎంచాల్సిన అవసరం లేదు, అది అలా పంచిపోతే పోని. హలో, ఏం చేస్తున్నావు? నోరికి దానం చేస్తున్నావు. అందుకే నీ పిల్లలు, నీ కుటుంబంలో ఏం రావట్లేదు, సుఖం రావట్లేదు. అందుకే నేను చెప్పండి, ఆరాధన బాగుంది, ప్రార్థన బాగుంది, సందర్భంలో ఏం చేస్తున్నావు? ఏం కలిగింది? పలకాల్సిన టైం పోయింది, పలకల పలికింపు వినాశనము మట్టి మట్టి అయిపోయాడు. ఇక బాక్స్ దగ్గరికి చెప్తే ఏం వేయను. హలో, ఈ పగటి గల చచ్చిన తర్వాత చెప్పడం కాదు, బతుకుండేటప్పుడు చెప్పి తీరాలి. నేను చెప్పే మాట, ఆ వేదన కలిగే పరివేశంలో ఏం చేస్తున్నాడు? నేల మీద పడ్డాడు, కన్నీరు కార్చాడు, దేవుడి దగ్గర సమర్పించుకున్నాడు. దేవుడి సమక్షంలో ఆయన ఏం చెప్పి పూజిస్తున్నాడు? దేవుడికి ఆరాధన చేసి నది పగటి గల తెలుసు తీరాలి. ఇది యోగు మీదకి వచ్చింది కాదు, యోగు ఇది తెచ్చుకుంది. యోగు మీదకి వచ్చింది కాదు, యోగు కోరుని ఏం చేస్తున్నాడు? తెచ్చుకున్నాడు. ఈ పగటి నువ్వు కోరుని తెచ్చుకున్న దానికి ఏం జరగచ్చు? ఒక పరిహారం జరగచ్చు. యోగు గ్రంథం 42
పనిచేస్తుంది. ఒకటి నీ అమ్మా నాన్న, రెండోది పెళ్లి చేసిన నీకు దొరికే బోనస్ అమ్మా నాన్న, రెండు అమ్మా నాన్న, మూడవ అమ్మా నాన్న నేను ఆత్మీయతలో జన్మనిచ్చిన నాలుగోదిగా ఇది చెప్పాడు, అది కూడా కలిపి చెప్పాడు. నీవు ఏ సంఘానికి చెప్పుతున్నావో ఆ సంఘంలో ఉన్న పెద్దలు నీకు అమ్మా నాన్న. అలాగే మూడేళ్ళలో నేను తీయించే నాలుగో నేను పట్ట మూడు పట్టుకుని నాలుగు రోజులు కలిసి వచ్చేది. నేను చెప్పొచ్చాను ముగ్గురు అమ్మా నాన్నలా ఏముంది ఏడవ బతుకుతున్నా. నీ అమ్మా నాన్న ఏదో నమ్మే రోజు నాకు తెలియదు, నీ అమ్మ నాన్న ఏదో నమ్మే రోజు నాకు తెలియదు. నీ కాపరి మాత్రం దేవుడికి నమ్మాడు. ఆయన కాపరిలో ఎదగొచ్చిన సంఘానికి దేవుడికి నమ్మేవాడు. కానీ నీ అమ్మా నాన్న దేవుడికి నమ్మకపోయినా, నీ అత్త మామ దేవుడికి నమ్మకపోయినా, నీ కాపరి నమ్మిన దేవుడు, నీ కాపరికి ఇచ్చిన సంఘంలో ఉన్న సభ్యులు నమ్మిన దేవుడి యొక్క అని ఈ మాట చెప్పమని చెప్తున్నాను. ఈ మాట బాగా ఆలోచించండి, చెప్పు విని ఆలోచించండి. అమ్మా నాన్న మీద వారికి తొప్పెట్టేసుకొని కూర్చోకు. మీ సొంత అమ్మా నాన్నతో మాట్లాడకుండా కూర్చోకుండా ప్రాబ్లం పెట్టలేదు, కానీ నీ ఆత్మీయతలో ఉన్న అమ్మా నాన్నతో మాట్లాడకుండా సంభాషణ చేయకుండా కూర్చోకు. వారిని దుఃఖ పెట్టద్దు, వారిని వేదన పరచొద్దు. దాని అర్థం అమ్మా నాన్న వేదన పరిచయం నేను చెప్పట్లేదు. అమ్మా నాన్న వేదన పరచు, దాన్ని ఏం చేయాలి? వారికి మంచి వేదిక కల్పించు, ఆనందించి తీరడానికి. అందుకే పగటి వేళ నేను చెప్పక తప్పలేదు. ఈ పగటి వేళ చూడాలి, నష్టమైనది తిరిగి వచ్చింది రోజు. దానికి నువ్వేం చేయాలి? వేదన చెందే పరివేశంలో ఏం చేయాలి? ఏదైనా నష్టం కలిగింది, పిల్లలు నష్టమైంది, ఆస్తి నష్టమైంది, భార్య విడిచిపెట్టేది, శరీరం నష్టమైంది, స్నేహితులు నష్టమైంది, అన్ని నష్టమే కదా. ఈ నష్టము దేవునికి ఆరాధన స్వీకరిస్తుంటావా? ఈ నష్టంలో దేవునికి సహాయపడగలిగిస్తుందా? ఈ నష్టంలో దేవునికి అడగగలిగిస్తావా? నేను అడగకపోయా, ఈ నష్టం ఆశీర్వాదం నేను తెచ్చుకున్నాను, నేను ఒప్పుకున్నాను. దీనికి పరిపాలన చేసి నేను సాధ్యపడతా, నేను పట్టకపోతా, నేను కావాలంటే న్యాయంగా పడతా, నేను ఉపవాసం చేస్తా. ఇది అలాగే ఈ ఉపవాస ప్రార్థన ముగించే లోపు, ఈ ఉపవాస ప్రార్థన ముగించే లోపు ఏదైనా నష్టపోయావో నీకు సంపాదించు,